నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా ప్రతి ఒక్కరికి అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి. హ్మ్. అలా అప్పులు వాస్తు విషయానికి వస్తే హ్మ్. ఒక వ్యక్తికి అప్పులు చాలా ఉన్నాయి. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండడం వల్ల ఆ దరిద్రం అనేది చుట్టుకుంటుంది. ఈవెన్ ఎటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఆ దరిద్రం అనేది పోతుంది గురుజీ? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, ప్రతీది కూడా వాస్తు మీదే కదా అప్పు అవ్వడానికి కారణం. హ్మ్. అప్పు అవ్వడానికి కారణం ఫస్ట్ వీళ్ళకి మనీ క్యాలిక్యులేషన్ సరిగ్గా రాదు, మనీ మేనేజ్మెంట్ రాదు. అవును. అసలు మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చులు ఉన్నాయి అనేది ఫస్ట్ చూసుకోవాలి. వాస్తు ప్రభావం కూడా ఉంటుంది, ఉండదనట్లేదు నేను. ఒకటి జ్యోతిష్య ప్రభావం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్యాలిక్యులేటివ్గా లేరనుకోండి. ఒక 50,000 సంపాదిస్తున్నాడు వ్యక్తి, క్రెడిట్ కార్డు దొరికింది కదా అని క్రెడిట్ కార్డు తీసుకొని మొత్తం వాడేసి నెలకెంత బిల్లు వస్తుందో చూసుకోకుండా, దానికి మనం ఎన్ని డబ్బులు కట్టాలో తెలుసుకోకుండా, సేవింగ్స్ చేయకుండా మనం ఎప్పుడైతే వాడుతూ ఉంటామో ఆ వ్యక్తి అప్పుల పాలవుతాడు. సింపుల్. అయితే కొన్నిసార్లు ఏ అలవాటు, ఎటువంటి అనవసరమైన ఖర్చులు చేయని అలవాటు లేకపోయినా కూడా అప్పులు అవుతాయి. అది ఎప్పుడు అవుతుందంటే ఆకస్మికంగా ఖర్చు వస్తుంది. తండ్రికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, ఈ వ్యక్తికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, సడన్గా ఏదో వ్యాపారం పెట్టాల్సి వచ్చింది లోన్ తీసుకొని. ఆ లోన్ తీసుకొని వ్యాపారం పెడితే అది ఎదగక డౌన్ఫాల్ అయిపోతుంది. అప్పుడు అప్పులు అవుతాయి. అలాంటప్పుడు జాతక చక్రంలో ఖర్చులు ఎక్కువయ్యే భావము, అప్పులు అయ్యేటువంటి స్థానం అంటే 12th హౌస్ కానీ 6th హౌస్ కానీ నెగిటివ్గా యాక్టివ్ అయితే. ఎందుకు నెగిటివ్ అంటున్నానంటే పాజిటివ్గా యాక్టివ్ అయితేనేమో లోన్ లభిస్తుంది 6th హౌస్, 12th హౌస్ పాజిటివ్గా యాక్టివ్ అయితేనేమో విదేశాలకు వెళ్తాడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు వస్తాయి. నెగిటివ్గా యాక్టివ్ అయితే అప్పు, అనవసరంగా అప్పు చేసి నెగిటివ్గా అంటే ఆ డబ్బు వేస్ట్ అయిపోతుంది. మరి వాస్తులో ఇలా ఏ విషయం వల్ల వీళ్ళకి అప్పుల పాలు ఎక్కువ అవుతాయంటే, వీళ్ళు ఇంట్లో ధనం పెట్టే విషయంలో తెలియక దక్షిణ నైరుతిలో కనుక ధనాన్ని ఉంచినా అప్పుల పాలవుతారు. ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నా కూడా అప్పుల పాలవుతారు. ఎందుకంటే నిధి సంస్థితం, ఉత్తరే నిధి సంస్థితం, కుబేర స్థానం. మీరు అక్కడ మలమూత్ర విసర్జనలు చేశారు, డబ్బులు ఇంకెందుకు నిలబడాలి? అవుతారు. అయితే మరి దీనికి ఏమిటి పరిహారము? అప్పుల పాలు ఎక్కువగా అవుతున్నాం అన్నప్పుడు 2 మంత్రాలు నిత్యము పఠించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి, పేపర్ వర్క్ చేసుకోవాలి. నేను ఎక్కడెక్కడ నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాను, ఏవేవి తగ్గించుకోవాలి నా లైఫ్లో, ఏవి ఎక్స్ట్రా ఖర్చులు ఉంటున్నాయి వాటిని కట్ చేసి పడేసేయాలి. ఫస్ట్ చాలా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి, మనకు తెలియదు, చాలా అంటే చాలా ఉంటాయి. అట్లాంటి వాటి అన్నింటినీ ఫస్ట్ ఒక పేపర్ మీద నీట్గా మీరు ఎన్ని ఖర్చు పెడుతున్నారు, మంత్లీ పేపర్ వేయించుకుంటున్నారా, పాలు వేయించుకుంటున్నారా, పాలు కంపల్సరీ అవసరం, లేదా మంత్లీ ఎన్నిసార్లు మీరు రెస్టారెంట్స్కి వెళ్తున్నారు, ఎన్నిసార్లు బట్టలు కొంటున్నారు, ఎన్నిసార్లు సినిమాలకు వెళ్తున్నారు. కొన్నిసార్లు తప్పవు. ఇప్పుడు పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కనీసం నెలకు 2 సార్లు ఏమి తీసుకెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా చేస్తున్నారా. ఇవన్నీ కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బెట్టింగ్స్ ఆడుతూ ఉంటారు సరదాగా. ప్యాకెట్లని, ఆన్లైన్ బెట్టింగ్స్ ఉంటుంటాయి, వాటిలో ఆడుతూ ఉంటారు. వాటిల్లో డబ్బులు పోగొట్టుకుంటూ కూడా అది ఖర్చులోకి వచ్చేస్తూ ఉంటుంది. వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి అంటూ ఉంటాడు. ఇంకొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ కలిసి వారానికి ఒకసారి 10 మంది ఫ్రెండ్స్ కూడి ప్యాకెట్లాడుతూ ఉంటారు. అందులో ఒక 1000 2000 పోతున్నా అసలు ఎవ్రీ వీక్ ఇదేం పెద్ద కష్టం కాదనుకుంటారు. నెలకు వచ్చేసరికి 8000 10,000 అవుతుంది. మరి ఆ 10,000 పోతున్నాయి ఆ రూపంలో. అట్లాగా వ్యసనాలకి ఏమైనా గురై ఖర్చు పెడుతున్నామా, అనవసరమైన ఖర్చులు ఏమైనా పెడుతున్నామా, నీట్గా రాసుకొని వాటిని తగ్గించుకోవాలి ఫస్ట్. అదే అమ్మవారు ఫస్ట్ జ్ఞానం. ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి నిత్యము. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. ఈ 2 నిత్యము 40 నిమిషాలు చేస్తూ మీరు ఒక ప్రణాళికాబద్ధంగా కనుక చేసినట్లయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే అప్పు తీరడానికి ఒక మార్గం కావాలి. ఏమిటి? మీ యొక్క శాలరీ పెరగాలి, మీ యొక్క ఖర్చులు తగ్గాలి. అంటే పేపర్ వర్క్ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటారు. మీరు ఆపర్చునిటీస్ కోసం ఈ 2 మంత్రాలు చేస్తూ మీ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటే ఇప్పుడు ఒక 50,000 శాలరీ ఉంది, కానీ సరిపోదు. ఎందుకంటే అప్పులే ఒక 30,000-40,000 కట్టాలి. ఇంట్లో ఖర్చులు ఏం పెడతారు? ఒక 70,000 80,000 అయింది మీ శాలరీ. మీ స్కిల్స్ పెంచుకొని, స్కిల్స్ ఏం పెంచుకోవాలో కూడా ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అప్పులు కట్టేసేయడానికి డబ్బు వస్తుంది, ఇల్లు గడవడానికి మిగులుతుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తారు, ఈ 2 అప్పులు తీర్చడానికి 3వ అప్పు చేస్తాం, ఈ 3 అప్పులు తీర్చడానికి 4వ అప్పు చేస్తాం. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే రాను ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు లోపలికి. కాబట్టి ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. పక్క వడ్డీలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక అప్పు తీసుకొచ్చారు, ఈ అప్పు తీర్చడానికి గోల్డ్ లోన్ పెడతారు. గోల్డ్ వీలైతే అమ్మేసేయండి. లోన్ పెడితే ఏమవుతుంది తెలుసా? ఈ ఈ ఈ వడ్డీలు కట్టడానికి
చాలామంది ఏంటి పోనీ ఈ అప్పు పూర్తిగా తీర్చేసేయడానికి ఇది తీసుకోరు, దీనికి వడ్డీలు కట్టడానికి తీసుకుంటారు ఇంకొక అప్పు. ఇప్పుడు దీనికి వడ్డీ, మళ్ళీ ఆల్రెడీ కొత్తగా తీసుకున్న లోన్కి వడ్డీ, ఈ రెండు అయిపోయాక ఇంకొక లోన్ పెడతారు. హోమ్ లోన్ అంటారు, లేకపోతే పర్సనల్ లోన్ అంటారు, ఇంకోటి ఏదో లోన్స్ పెడుతూ ఉంటారు. అవన్నీ తీర్చడానికి ఇంకోటి, ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక లోను తీరాలి అంటే ఏదైనా అమ్మి దాన్ని క్లియర్ చేసేసేయాలి. లేదు పర్లేదు మనం దాన్ని అమ్మక్కర్లేదని ఒక స్ట్రాటజిక్గా వేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ అప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేసుకుంటే కానీ మీకు ప్రాబ్లం క్లియర్ అవ్వదు ఎప్పుడు కూడా. ఇంకోటి ఖర్చులు తగ్గించేసుకోవాలి. ఎంత మనం అందరం ఏమనుకుంటామంటే, అమ్మో ఇప్పుడు నేను పెద్ద కారులో వెళ్ళకపోతే నన్ను చిన్న చూపు చూస్తారేమో, నేను చిన్న కారు వేసుకొని తిరుగుతుంటే ఏమీ ఉండదమ్మా. జనాలు ఏదో అనుకుంటారని మనం కనుక స్టేటస్లు మెయింటైన్ చేసుకుంటే అనవసరమైన ఖర్చులు పెట్టి, మీకు డబ్బులు ఉంటే తిరగండి, తప్పలేదు. కోటీశ్వరుడు బుగాటి కార్లో తిరుగుతున్నా, రోల్స్ రాయల్లో తిరిగినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. 12 కోట్లు కారు వేసుకొని తిరిగినా ఏం కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నప్పుడు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్ వాటిని తీసేసి బయటపడకపోతే ఆ స్ట్రెస్లో లైఫ్ గడుపుతూ ఉంటారు వీళ్ళు తెలియక. సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోతుంటుంది, ఇంకా అప్పులు పెరిగిపోతుంటాయి. కానీ మెయింటెనెన్స్ మాత్రం ఎక్కడ తగ్గకూడదు అనుకుంటారు. అది మాత్రం పొరపాటును కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు ఇలా మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇతను అయ్యో ఇన్ని అప్పుల్లో ఉన్న మెయింటైన్ చేస్తున్నారు అని జనాలు ఎవ్వరు కూడా మనకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వరు. ఇంత కష్టంలో ఉన్నప్పుడు అమ్మేయాలిగా, ఎందుకు ఇవన్నీ మెయింటైన్ చేశాడు, పని వాళ్ళు అవసరమా ఇంట్లో, ఇంతకుముందు 4 ఉండేవాడు ఇప్పుడు 2తో సర్దుకోలేడా అని మాట్లాడతారు, తెలుసా అమ్మా. కాబట్టి అనవసరమైనటువంటి ఆర్భాటాలకి హంగులకి వెళ్ళకండి. అప్పులు ఉన్నప్పుడు, అప్పులు లేవు బాగా డబ్బులు ఉన్నాయి చేయండి, తప్పేం కాదు. ఎందుకంటే 4 వర్కర్స్ని పెట్టుకుంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ 4కి శాలరీస్ ఇస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఉంటాయి, తప్పేం కాదు. మనుషుల్ని పెట్టుకోవడమనో అసిస్టెంట్స్ని పెట్టుకోవడమనో, కానీ లేనప్పుడు పెట్టుకోకండి, మీరే పని చేయండి. లేనప్పుడు కూడా వాళ్ళని మెయింటైన్ చేసి అప్పులు తెచ్చి మరి వాళ్ళకి జీతాలు ఇచ్చి మాత్రం పని చేయకండి. అందరూ చేసే మిస్టేక్స్ ఇదే. సో ఈ మంత్రం చదువుకొని ఈ రకంగా మీరు కనుక ప్రణాళిక వేసుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. వస్తువులు అనేటువంటిది డిపెండ్ ఆన్ వస్తువు. ఇప్పుడు ఎట్లా టీవీ ఉంది, నార్త్లో పెట్టకూడదు. మనకి ఇస్త్రీ పెట్టి ఇవన్నీ ఉంటాయి ఐరన్ చేసుకునే, అవి నార్త్ ఈస్ట్లోనే ఉండకూడదు, అవి సౌత్లో, సౌత్ ఈస్ట్ అట్లా ఉండాలి. ఇట్లా ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్కటి ఉంటుంది. అగ్ని సంబంధించినవన్నీ అగ్నితో సంబంధించిన జోన్లోకి వెళ్ళాలి, లేదా వాయు సంబంధించినవి కూడా అగ్నితత్వంలోకి వెళ్ళచ్చు. ఎందుకంటే అగ్ని వాయు ఫ్రెండ్స్. జల సంబంధించిన అగ్నిదానంలోకి వెళ్ళకూడదు. వాటర్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ వస్తువులు అలా ఉంటాయి, వాటిని అక్కడ పెట్టకూడదు. అగ్ని సంబంధించిన ఉత్తరంలో ఉండకూడదు, అందుకే బరువులు ఉత్తరంలో ఉండకూడదు అంటారు, ఎర్త్ ఎలిమెంట్స్ ఉండకూడదు. అట్లా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ని బట్టి కూడా ఇంట్లో వాస్తు మీద ప్రభావం పడి ఆ ఇంట్లో జీవించే వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ధన్యవాదాలు.